అన్నా క్యాంటీన్. వీళ్ళు ఏమి చేయక్కర్లేదు. కట్టిన బిల్డింగ్లన్నీ కూడా అన్నం పెడతా ఉంటే ఉన్న పడంగా వచ్చి పేదవాళ్ళ మీద కోపంతో వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చి అన్నా క్యాంటీన్ వచ్చేసి ఇది నాకైతే అర్థం కలదు విషయం. ఈ రోజు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అన్నదానం ప్రవేశపెట్టాడు. ఈ రోజు 2,000 కోట్ల రూపాయలు కార్పస్ వచ్చింది. వడ్డీతో ఇంకా చాలా మంది దానం చేస్తున్నారు. అంటే ఈ రోజు ఒక సంకల్పం అనేది ఎవరు చేశారనేది కాదు, అది మంచా చెడా అని ఆలోచించకుండా ఈ రోజు అదే గాని తర్వాత వచ్చిన టీటీడీ బోర్డు గాని లేకపోతే ముఖ్యమంత్రులు గాని తిరుమలలో అన్నదానాన్ని కూడా వద్దని చెప్పి క్యాన్సిల్ చేస్తుంటే ఏమైంది? ఆ విధంగా చేయలేదు కాబట్టి అది కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ రోజు మేము వస్తానే మళ్ళీ 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టి తద్వారా పేదవాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.